లేకపోతే ఆర్మీఎం పాఠశాలకు సంబంధించినటువంటి తరగతులు కానీ పట్టుకొని సీల్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అలా కాకుండా ఆ ఇసుక ఎలాంటిదంటే ఎక్కడే ఉంటుంది అధికారులు సులభం చేస్తున్నటువంటి భావం కూడా నాకు తెలియదు. అటువంటి భావం ఎవరికి మంచిది కాదు. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని శాఖలు నిర్మాణ శాఖలకు సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పెద్ద పనులు అంటే ఉదాహరణకి ఆరోగ్యాలు కానీ బ్రిడ్జెస్ కానీ ఆనకట్లు కానీ వాటికి సంబంధించి డెస్టినేషన్ కూడా ఆ నిర్మాణ అగ్రిమెంట్లోనే వాటికి ఉంటుంది. శాండ్ ఎక్కడ తెలుసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ళకి ఆ ఇళ్ళకి ఒక్కొక్క ఇంటికి ఎన్ని ట్రాన్స్పోర్ట్లో శాండ్ లోడ్ కావాలి వాటికి సంబంధించి ఇప్పటివరకు మీరు ఎక్కడ నుంచి స్టాండ్ చేస్తుంది ఓపెన్ మీరు ఇచ్చారా లేకపోతే మీరు ఇంకెవరు వ్యవస్థను బాగు చేస్తామో మంచి చేస్తాం అయితే మీరు చెప్పగలిగితే మనం అందరికీ అర్థం అవుతుంది. దాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం. ఫేజ్ 2లో సార్ 2303 మంజూరైంది సార్. ఫేజ్ 3లో 2098 మంది మంజూరైంది సార్. 170 అయింది సార్. ఎమ్మెల్యే జియో 33లో 390 వచ్చేసి మంజూరైంది సార్. ఫస్ట్ ఫేజ్లో 399 వచ్చేసి జియో 44లో మొన్న మనం 144 SC/STకి మిగతానికి మంజూరు కావాలి సార్. టోటల్ వచ్చేసి మనకి మండలంలో 6,320 ఇళ్ళు మంజూరీ ఉంటే 4,148 ఇళ్ళు పూర్తయింది సార్. ఇన్ ప్రోగ్రెస్లో వచ్చేసి 675 ప్లస్ 1635 నడుస్తున్నాయి సార్. వీటికి కానీ మనకి పాటుగా ఈ 2,310 ఇళ్ళకి ఇంటికి వచ్చేది సార్ 6 ట్రక్స్ పడుతుంది సార్. బేస్మెంట్ 2 ట్రక్స్ సార్, రూఫ్ లెవెల్ 2 ట్రక్స్ సార్. వెయ్యి కూపలు ఇచ్చారు. ఎవరు ఇస్తున్నారు మీకు? ఏ అవుతుంది ఎన్ని కూపన్ సార్ తీసుకొస్తారు? లీగల్గా లేదే వాళ్ళు రాలేదుగా మీకు ఇంతవరకు రాదు ఆర్డర్ తీసుకుని అది ఇల్లీగల్గా ఆధారపరమైన కాగితం ఉండడం లేదు. దాంతో పోలీసులకు తెలియదు అదర్లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. పాపం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇందులో కొన్ని న్యాయంగా గవర్నమెంట్ వర్క్స్ కూడా పోతున్నాయి. అయినప్పటికీ కూడా పబ్లిక్ ఏమంటున్నారంటే వాళ్ళ వెంట కాగితం లేదు, వాళ్ళ వెంట ఇది లేదు అని చెప్తున్నారు. పోయినసారి ఒక మీటింగ్ కండక్ట్ చేశాం. ఆర్డీఓ గారు మైనింగ్ వాళ్ళు కూడా వచ్చారు, ఎస్పీ గారు కూడా కండక్ట్ చేశారు. అప్పుడు క్లియర్గా ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు కానీ లేదా నిర్మల్ పురస్కార్ టాయిలెట్స్ కానీ ఈ 2 గవర్నమెంట్ అప్రూవ్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్కు ఎవరు ఉన్నా అక్కడ ఉన్న విలేజ్ కమిటీ అంటే మండల్ కమిటీ తహసీల్దార్ గారు కూపెన్స్ ఇవ్వాలా. ఆ కూపెన్స్ ఏ రీచ్కో ఆ రీచ్కు పోవాలి. ఆ ఊరు దగ్గర అక్కడ విఆర్ఓ దాన్ని కలెక్ట్ చేసుకోవాలా. వాళ్ళకు ఆ నంబర్తో సహా వేసి అది ట్రాక్టర్ రావాలని చెప్పేసి చెప్పారు. ఆ విధానం ప్రకారం మనందరికీ చాలా యూస్ఫుల్. గవర్నమెంట్ యంత్రాంగం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా దాన్ని ప్రెజరైజ్ అవుతుంది. ఈ ఛానలైజ్ చేయగలిగితే ఇప్పుడు సార్ చెప్పిన విధానంలో మనం ఛానలైజ్ చేయగలిగితే వారు ఎవరికైతే కంపల్సరీగా పోవాల్సిన వాడు ఉన్నాడో వాడికి ప్రభుత్వ పరంగా పోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేసింది, ఇసుక పంపవలసిన బాధ్యత కూడా మనదే. కాబట్టి గవర్నమెంట్ వర్క్స్ కోసము లోకల్ కామన్ పబ్లిక్ యూజ్ కోసం మాత్రము చట్టంలో ఏంటంటే మనం రెగ్యులేట్ చేయాలి. ఎవరెవరికి అవసరం ఉంది, ఎంత అవసరం ఉంది అనేది మండల్ లెవెల్ అథారిటీ ఉంది. ఆ మండల్ లెవెల్ అథారిటీ అనేది కాన్స్టిట్యూట్ చేసుకొని ఇందిరమ్మ హౌసెస్ కానీ ఇండివిజువల్ శానిటరీ ల్యాండ్స్ కానీ అదర్ గవర్నమెంట్ వర్క్స్ కూడా సీనరేజ్ ఛార్జెస్ గవర్నమెంట్ టెండర్ వర్క్స్కు సీనరేజ్ ఛార్జెస్ మినిమం సీనరేజ్ ఛార్జెస్ గవర్నమెంట్ ఫిక్స్డ్ రేట్ చేస్తే దానికి మండల్ లెవెల్ అథారిటీ పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెంబర్ 2 శ్రీనివాస బ్రహ్మణే నమః. అందరూ వస్తారు.
మోటార్ సైకిల్ ర్యాలీలో వివిధ గ్రామాలను పాల్గొనేసిన బాగా మిత్రులారా ఈ యొక్క అభివృద్ధి పరంపర దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం కాబట్టి దీని యందు ఉత్సహించుడి. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. విక్రమార్క గారిని నాయన మీరు నాయన ఇదిగోనైనా తల్లి గర్భమందు ఏర్పాటు చేసుకుని తండ్రి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిన విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగోనైనా అధికారుల కొరకు ప్రార్థించమన్నావు తండ్రి. వారి కొరకు ఎక్కడ పెడితే
భట్టి గారి నాయకత్వం భట్టి గారి నాయకత్వం భట్టి గారి నాయకత్వం